సార్ ఇప్పుడు మీరు కంప్లీట్ గా మీరు ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదు కదా. కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ స్టేట్ పిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? కోచింగ్ తీసుకోగలిగే అంటే బేసిక్లీ కోచింగ్ తీసుకోగలిగే పొజిషన్ లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఫర్ కాన్సెప్షనల్ క్లారిటీ తీసుకుంటే బెటర్. దాంట్లో సెకండ్ థాట్ లేదు. అంటే ఆల్వేస్ టు హ్యావ్ ఎ మెంటర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. తీసుకోలేని పక్షంలో అంటే సమ్మన్ కెనాట్ అఫోర్డ్ కోచింగ్ ఆర్ సంథింగ్, ఇప్పుడు ఆన్లైన్ అనేది చాలా పెద్ద మాధ్యమం అండి. యూట్యూబ్ కానీ లేకపోతే గూగుల్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బహుశా నా దగ్గర కూడా ఉండదేమో, ఇంకెవరి దగ్గర కూడా ఉండదేమో. సో మీరందరూ ఇప్పుడు ఇంటర్నెట్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు ఈ మధ్య చాలా యూట్యూబ్ ఫ్రీ వీడియోస్ అని, సో అలా అని ప్రతిదీ చూడకుండా ఇప్పుడు హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఒక 4-5 వీడియోస్ చూడండి, మీకు ఏదో ఒక వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ సూటబుల్ అనిపిస్తుంది. ఆ వీడియోస్ ని పట్టుకొని మీరు డెఫినెట్ గా వాటిని చూసుకుంటూ నోట్ మేకింగ్ చేసుకోండి. ఇన్ఫాక్ట్ ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ విచ్ ఆర్ బీయింగ్ అప్లోడెడ్ ఫ్రీలీ ఫర్ స్టూడెంట్స్. సో అట్లాంటి మీరు ఫ్రీ వీడియోస్ ని యాక్సెస్ చేసుకుంటూ, బట్ అట్ ది సేమ్ టైం వీడియోస్ చూసినప్పుడు యూ షుడ్ మేక్ నోట్స్. ఆ నోట్స్ చేసుకుంటూ ఆ నోట్స్ ని రివైజ్ చేసుకున్నట్లయితే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్.